నమస్కారము. ఈ వీడియోలో నేను హనుమాన్ చాలీస యొక్క మొట్టమొదటి శ్లోకం శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి ఆ శ్లోకం యొక్క సారాంశాన్ని వివరిస్తాను. ఆ శ్లోకం యొక్క సారాంశం ఏమిటి అంటే, నా గురువు యొక్క పాద పద్మాలచే వచ్చిన ధూళితో దర్పణం లాంటి నా మనస్సుని శుద్ధిపరచుకుంటాను. అది దీనికంటే శ్లోకమే బాగుంది, సారాంశం కూడా అర్థం కాకుండా చెప్తే ఎట్లా అంటే వివరిస్తాను నేను. మొట్టమొదట మనము మనసుని ఎందుకు దర్పణంతో పోలుస్తాము? రెండు కారణాల చేత. మొట్టమొదటి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు మనము పుట్టిన పిల్లలకి వీళ్ళందరికీ ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడి, ఇవన్నీ ఎలా అర్థమైతే వాళ్ళకి మనల్ని చూడడం వల్ల, మన మాటలు వినడం వల్ల, విద్యాబుద్ధులు వాళ్ళకు నేర్పడం వల్ల. అలాగే ఇప్పుడు మనకు ఒక సామెత కూడా ఉంది, రామాయణము అందరికీ చెప్తాము కానీ అందరికీ ఒకేలాగా అర్థం కాదు అని. ఎందుకు అంటే ఒక్కొక్కరి ఆలోచన తీరు ఒకలాగా ఉంటుంది. మరి అదే మనస్సుని మనము దర్పణంతో పోల్చడానికి గల కారణం ఏమిటి అంటే, నీకు ఎప్పుడైతే మనము నిల్చొని మనం చూసుకునే అద్దం అనేది సరిగ్గా ఉండదో, ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక అద్దం ముందు నిలబడినాము, ఆ అద్దం అంతా డస్ట్ ఉండడం వల్ల, క్లియర్గా ఉండకపోవడం వల్ల అప్పుడు మనం కూడా మనకు క్లియర్గా కనపడం, ఎవరా అన్నట్టుగా ఉంటాం కొన్నిసార్లు. అందుకే మొట్టమొదట మన మైండ్ అనేది క్లియర్గా ఉంటే, మన మనస్సు అనేది శుద్ధిపరచుకుంటే అప్పుడు మనం దేన్నైనా కూడా సరిగ్గా అర్థం చేసుకుంటామని మనస్సుని దర్పణంతో పోలుస్తారు. రెండవ కారణం ఏమిటి అంటే, మనం ఈ ప్రపంచంలో ఎంతో చెడుని చూస్తాం, ఎంతో మంచిని చూస్తాం, అన్ని రకాల సన్నివేశాల ద్వారా, సందర్భాల ద్వారా ఎంతో ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తామన్నమాట. ఇప్పుడు అద్దం ఎలాగైతే ఎవరు వచ్చి తన ముందు నిలబడినా వాళ్ళ యొక్క ప్రతిబింబాన్ని అనేది చూపిస్తుందో, చాలాసార్లు మనము మంచి జరగడం వల్ల మంచిని, చెడు జరగడం వల్ల చెడుని రెప్లికేట్ చేస్తామన్నమాట. అందుకు గాను మనము మన మనసుని శుద్ధిగా ఉంచుకోవాలి. ఆ చెడు జరిగినంత మాత్రాన చెడు చేస్తారా అంటే అవును, కొన్నిసార్లు మనం చాలా వదంతులు అనేవి వింటాము. నాకు అన్యాయం జరిగినప్పుడు ఎవరు మాట్లాడరు కాబట్టి నేను ఎందుకు న్యాయంగా ఉండాలి, నేను కూడా అన్యాయంగానే ఉంటాను అని చాలామంది మాట్లాడతారు. కొన్నిసార్లు వాళ్ళని తప్పు పట్టలేము కూడా. అందుకే మనము మనసుని అద్దంతో పోలుస్తామన్నమాట. సరే, మనసుని అద్దంతో పోల్చారు, అది అర్థమవుతుంది. మరి పాదధూళితో ఎందుకు శుద్ధిపరచుకోవాలి? ఆంజనేయుడిదైనా మనదైనా కూడా ఆయన మట్టి తొక్కితే ఆయనకు కూడా మట్టి అంటుతుంది కదా అనేసి చాలా హేతువాదన అనేది మనకు వినపడుతుంది. ఎవరైతే ఏముంది, ఎవరు తొక్కినా మట్టి మట్టే కదా, వాళ్ళకంటేది కూడా మట్టే కదా అని చాలామంది చెప్తారనమాట. అందుకే మనం మొదటి వాక్యంలో గురుచరణాలు అని ఎండ్ చేయలేదు, గురుచరణ సరోజరజ అంటే పాదాలని పద్మాలతో ఎందుకు పోల్చారు? ఎందుకంటే ఎలాగైతే పద్మము బురదలో నుంచి వికసించినప్పటికి కూడా ఏ చిన్న దుమ్ము ధూళి లేదా బురద తనకు అంటదో, ఆ రకంగా గొప్పవారి పాదాలు కూడా వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ నుంచి నడిచొచ్చినా, ఏ రకమైన సందర్భాన్ని ఫేస్ చేసినా కూడా పద్మాల్లాగా ఎటువంటి బురద అంటకుండా ఉంటారు. అందుకనే వాళ్ళ పాదాలకు అంటుకున్నది ఏదైనా కూడా మనం శుద్ధిపరచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అందులోనూ ఆంజనేయుడంతటి వ్యక్తి ఆయన పాదాలకు అంటుకున్నది ఏదైనా కూడా మనము మన మనసును శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అంటూ ఈ వాక్యాన్ని తులసీదాస్ గారు యూజ్ చేశారు. అయినా కూడా ఈ హేతువాదన అనేది ఇక్కడ ఆగదు. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు పాదాలని పద్మాలతో పోల్చేసినంత మాత్రాన నా పాదాలు అనేవి పవిత్రమైపోతాయా? అంటే ఇప్పుడు మేము కూడా మా పాదాలని పాదపద్మాలు అనేస్తే అవి పవిత్రమైపోతాయని అడగచ్చు. కానీ ఆంజనేయుడి పాదాన్ని మన పాదాలతో పోల్చుకోలేము. ఎందుకంటే ఈ సృష్టిలో 14 లోకాలచే సేవింపబడే దేవతలు చాలా తక్కువ. అందులో అగ్రదేవతలైన ఆ ఆదిత్యుడు, ఆ సూర్య భగవానుడు ఆ హనుమంతుని పాదాలకు పూజ చేశారు. ఎందుకు? గురువు అయ్యుండి ఆయన ఎందుకు శిష్యుడి యొక్క పాద పూజ చేశాడు? అదేంటిది, గురువు అయ్యుండి శిష్యుడి పాద పూజ చేయడం ఏంటిది? రివర్స్ కదా జరగాల్సింది, శిష్యుడు కదా గురువు పాద పూజ చేయాలి. మరి నేను ఈ వీడియోకు పెట్టిన టైటిల్ ప్రకారం నేను ఎందుకు జరిగింది, ఎందుకు గురువు అయ్యుండి శిష్యుడి యొక్క పాద పూజ చేశాడు, అది కూడా గురుదక్షిణగా. ఇప్పుడు మనం గురుదక్షిణ ఇచ్చేటప్పుడు గురువు యొక్క పాదపూజ చేస్తాం. ఎందుకని? గురువుని భగవంతుడి స్థానంలోంచి మమ్మల్ని అజ్ఞానం నుంచి బయటికి తీసుకొచ్చావు అంటూ, ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడికి వెళ్ళినా మేము నీ యొక్క అడుగుజాడల్లోనే ఉంటాము అని చెప్పి ఆయన పాదపూజ చేసి ఆ నీళ్ళను మనం నెత్తిన చల్లుకుంటాం గురుదక్షిణ ఇచ్చేటప్పుడు. మరి ఇక్కడ ఆపోజిట్గా ఎందుకు గురువు శిష్యుడి యొక్క పాదపూజ చేశాడు? ఎందుకు అంటే, సూర్య భగవానుడు హనుమంతుడిని ఆయన అల్లుడిగా చేసుకున్నాడు. అందుకనే పాదపూజ చేసి కన్యాదానం చేస్తాడనమాట.
ఇప్పటిదాకేమో గొడవ కేవలం హేతువాదులతోనే ఉంది. ఇప్పుడు హనుమంతుడి భక్తులు వీళ్ళందరూ కూడా గొడవకొస్తారు. హనుమంతుడికి పెళ్లి కాలేదు, ఆయన బ్రహ్మచారి అనేసి గొడవకొస్తారు. కానీ ఆంజనేయుడి యొక్క వివాహం జరిగింది. అయినా కూడా ఆయన బ్రహ్మచారిగానే ఆయన యొక్క జీవితాన్ని వ్యతీతపరిచాడు. అసలు ఆయనకి ఎందుకు వివాహం జరిగింది అంటే, ఆదిత్యుడి దగ్గర ఆయన నవవ్యాకరణంతో మొదలుపెట్టి 4 వేదాలను, శృతి, స్మృతి, కీర్తి, పురాణ, తత్వ, ఆగమ శాస్త్రాల్ని, ఇంకా ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న ఎన్నో గొప్ప విషయాలను మరియు శాస్త్రాలను ఆయన అభ్యసించాడు. హనుమంతుడి యొక్క ఈ జ్ఞానం వల్ల, సృష్టి పట్ల ఉన్న ఆయన సాధన వల్ల ఆయన భవిష్య బ్రహ్మగా, ఈ మన్వంతరి తర్వాత వచ్చే మన్వంతరికి బ్రహ్మగా ఆయన తన స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మరి సూర్యభగవానుడు అప్పుడు అన్నాడనమాట, నువ్వు భవిష్య బ్రహ్మవి కాబట్టి ఎలాగైతే బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి యొక్క తోడు అవసరం ఉందో, అలాగే భవిష్య బ్రహ్మవైన నీకు కూడా ఒక విద్యాధిపతి యొక్క తోడు అవసరము. అందుకుగాను నా కూతురు సువత్సలని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి గురుదక్షిణగా తన కూతుర్ని వివాహం చేసుకోమని సూర్యుడు హనుమంతుడిని కోరాడు. ఇదంతా మళ్ళీ సూర్యుడు ఆయన కూతురి మీద ఉన్న ప్రేమతో, వ్యామోహంతో, స్వార్థంతో చేశాడు అని అనుకోకండి. లోక కళ్యాణం కోసమే సూర్యుడు ఈ కార్యం చేశాడనమాట. హనుమంతుడు బ్రహ్మచారిగా ఉండాలని ఆయన నిశ్చయించుకున్నాడు. కాబట్టి గురుదక్షిణగా అడిగితే తప్ప ఆయన అంత సులువుగా వివాహానికి ఒప్పుకోడని సూర్యభగవానుడికి తెలుసు. ఆయన అడిగింది ఎవరిని? సువత్సలాదేవి. సువత్సలాదేవికి ఆ నామం ఎలా వచ్చింది అంటే, సు అంటే సువర్ణం అనే కాకుండా గొప్పది, స్వచ్ఛమైనది అని అర్థం. అంటే సూర్యుని యొక్క స్వచ్ఛమైన గొప్ప కాంతి నుండి ఆమె యొక్క జననం జరిగింది కాబట్టి, ఆమె వర్చస్సు అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఆవిడకు సువత్సల అనే నామధేయం కలిగింది. అంటే కేవలం ఆమె జననం గొప్పగా ఉన్నందుకు గాను ఆవిడ విద్యాధిపతి అవ్వడానికి అర్హురాలా అంటే కాదు. ఎలాగైతే ఆంజనేయుడు సూర్యుడి దగ్గర విద్యను అభ్యసించాడో, అలాగే సువత్సలాదేవి కూడా సూర్యుడి దగ్గర విద్యను అభ్యసించి సకల విద్యలను నేర్చుకుందావిడ. అలాగా భవిష్య బ్రహ్మవైన నీవు భవిష్య సరస్వతి అయిన నా కుమార్తెని వివాహం చేసుకోమని గురుదక్షిణగా నీ పాదపూజ చేస్తాను నేను అనేసి సూర్యుడు ఆంజనేయుడికి సువత్సలాదేవిని కన్యాదానంగా ఇచ్చాడనమాట. ఇప్పుడు ఇక్కడ చాలామందికి ఇంకొక ప్రశ్న ఉంటుంది. ఎంతైనా కూడా సూర్యుడు ఆయన గురువు అంటే ఆయనకు తండ్రితో సమానము, మామైనా కూడా తండ్రితో సమానమే కదా, ఎందుకు కన్యాదానంలో అల్లుడి కాళ్ళు కడిగేస్తారు? ఆ అవసరం ఏముంది? తనకంటే వయసులో పెద్ద వ్యక్తితో ఇలా చేయించుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, మనం వివాహం చేసేటప్పుడు ఎందుకు కన్యాదానం అంటాము? ఎందుకు అంటే, కన్యను మనం లక్ష్మీదేవితో పోల్చి, మన కుమార్తెను లక్ష్మితో పోల్చి ఆవిడను మేము ఇస్తున్నాము, మా దగ్గర ఉన్న అన్నిటికంటే విలువైనది మీ యొక్క కుటుంబ అభివృద్ధి కోసము, ముందు తరాలు చూడటం కోసము మేము కన్యాదానం చేస్తున్నామని చెప్పేసి తన కూతుర్ని లక్ష్మితో పోలుస్తాడు. మరి కూతుర్ని లక్ష్మితో పోల్చినప్పుడు వివాహం ఎవరితో చేస్తారు? దారిని ఎవరు పోతే వాళ్ళని తీసుకొచ్చి చేయరు కదా. వివాహం కూడా ఎవరినైతే విష్ణుమూర్తితో, ఎవరినైతే ఆ నారాయణుడితో పోలుస్తామో అతనితోనే వివాహం చేస్తాం. అతన్ని నారాయణుడితో పోల్చినాము అన్నదానికి ప్రతీకగా మనము పాదపూజ చేసి ఆ నీళ్లను నెత్తిన చల్లుకుంటారనమాట. ఇప్పుడు మనము ఇంకొక హేతువాదాన్ని వింటామన్నమాట. ఏమని? నారాయణుడైతే ఏంటిది? నారాయణుడి తండ్రి అయినా, నారాయణుడి మామ అయినా నారాయణుడి కంటే పెద్దోడే కదా, కాళ్ళు కడగాల్సిన అవసరం ఏముంది? జస్ట్ బికాజ్ నారాయణుడు అనుకున్నంత మాత్రాన అల్లుడు మనకంటే పెద్ద అయిపోతాడా? ఎందుకు పెద్దవాళ్ళతో ఇలా కాళ్ళు కడిగిస్తారు? అల్లుడి యొక్క పాదపూజ చేయడము, ఈ ప్రథ ఎందుకు మొదలైంది? ఈ పద్ధతికి, ఈ ఆచారానికి వెనకున్న అర్థం ఏమిటి, దాని యొక్క మూలం ఏమిటో నేను ఇప్పుడు చెప్తానన్నమాట. మనకు ఒకప్పుడు బ్రహ్మ పంచముఖుడిగా ఉన్నప్పుడు అహంకారంతో నారాయణుడితో చేసిన యుద్ధం అనేది మనకు తెలుసు. దాని గురించి నేను క్లియర్గా ఇంకో వీడియోలో చెప్తాను. కానీ ఆ యుద్ధం యొక్క ఎండింగ్లో బ్రహ్మదేవుడి యొక్క తప్పుని ఆయనకు తెలియజెప్పి ఆయన యొక్క ఒక ముఖాన్ని కాలభైరవుడు ఆయన నుంచి తొలగిస్తాడు. అప్పటి నుంచి పంచముఖుడైన బ్రహ్మ చతుర్ముఖుడిగా మారుతాడు. అలాగా చతుర్ముఖుడిగా మారిన తర్వాత ఆ పంచముఖము యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈయన చతుర్ముఖాల మీద ఉండొచ్చు అనేసి విష్ణుమూర్తి యొక్క పాదాలను కడిగి ఆ నీళ్లతో బ్రహ్మదేవుడు తన చతుర్ముఖాలను శుద్ధిపరచుకుంటాడు. ఆ విష్ణుమూర్తి పాదోదకం ఏదైతే ఉందో తననే మనము గంగాదేవిగా కొలుచుకుంటాము. విష్ణుమూర్తి పాదాలను కడిగింది కాబట్టి ఆ నీళ్లు ఇంకా శుద్ధిపడ్డాయి.
అవి శుద్ధిపడ్డమే కాకుండా అందులో ఎటువంటి మలినం పడినా కూడా శుద్ధిపరచగలిగేంత గొప్పగా ఆ నీళ్లు మారాయి అంటూ మనము గంగలో మునుగుతామన్నమాట మన యొక్క పున్నామ నరకపు పాపాలను తొలగించుకోవడానికి. కాబట్టి మనం ఎప్పుడైతే కన్యాదానం చేస్తామో మామగారు తన కుమార్తెకు చూపిస్తున్నాడు అనమాట, నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకొని ఎవరికి పడితే నేను వాడికి ఇవ్వట్లేదు, అతని యొక్క పాదాలను కడిగి నెత్తి మీద చల్లుకోవడం వల్ల అతన్ని నారాయణుడితో పోల్చడం వల్ల అర్థం ఏమిటి అంటే తను గొప్పవాడు, ఎటువంటి చోటి నుంచి వెళ్ళినా కూడా తన పాదానికి ఏ రకమైన దుమ్ము ధూళి అంటుకోలేదు అని చెబుతూ నారాయణుని బ్రహ్మదేవుడు పాదపూజ చేసిన ఆధారంగానే మనము కన్యాదానంలో అల్లుడి యొక్క పాదపూజ చేయాలి మామ అంటూ ఈ యొక్క ఆచారాన్ని మనం పెట్టుకున్నాం. అంతేకాని పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు గొప్ప, అల్లుడు గొప్ప, ఆడపెళ్లి వాళ్ళందరూ తగ్గి ఉండాలి అన్న అర్థమైతే దీనికి లేనే లేదు. ఈ రకంగా అల్లుడి యొక్క పాదపూజ చేసి ఆయనని నారాయణుడి స్థానంలో ఉంచాలి అన్న ఆచారాన్ని గౌరవిస్తూ ఆ ఆదిత్యుడు సైతము ఆంజనేయుడి యొక్క పాదపూజ చేసి తన కుమార్తె అయిన సువత్సలాదేవిని ఆయనకిచ్చి వివాహం చేశాడు. అందుకని మనము ఆయన యొక్క పాదధూళితో మన మనసుని శుద్ధిపరచుకుంటాము అని చెప్పేసి హనుమాన్ చాలీసా యొక్క మొట్టమొదటి శ్లోకం అనేది మనకు చెబుతుంది. అలాగే నేను ఆంజనేయుడు సువత్సలాదేవి వారి వివాహం తర్వాత ఏమైంది, వారికి కుమారుడు అనే ఎలా కలిగాడు, ఈ కథ అంతా కూడా నేను వచ్చే మంగళవారం నేను ఒక వీడియో చేసి పెడతాను. సో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. స్వస్తి.